ఇది నా డే 1 ఫస్ట్ చెప్తున్నా, ఇది నా డే 1. ఓకే రే గోవా కాదురా ఇది, లక్షదీప్ చూడు, తెల్లిసక తెల్ల మా తోడు ఎట్లుంది అది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి చౌదరి వ్లాగ్స్. సో ఈ 2025లో మనం చేస్తున్న ఫస్ట్ ట్రిప్ ఇదే లక్షద్వీప్ ఐలాండ్స్. అండ్ ఇది చాలా చిన్న బుజ్జి ఎయిర్పోర్ట్, ట్రస్ట్ మీ, చాలా చిన్న ఎయిర్పోర్ట్. జస్ట్ 1.2 కిలోమీటర్స్ అంతే. రన్వే వచ్చి 1.2 కిలోమీటర్స్, టోటల్ ఎయిర్పోర్ట్ వచ్చి 2 కిలోమీటర్స్ అంట. టోటల్ ఐలాండ్ వచ్చి 7 కిలోమీటర్స్. సో ఇది బీచ్ పక్కనే, బీచ్ ఆనుకొని ఉన్న రన్వే. ల్యాండింగ్ మాత్రం క్రేజీ అయ్యిందబ్బా, క్రేజీ అంటే క్రేజీ, క్యూట్గా అయింది, చాలా క్యూట్గా అయింది. అండ్ ఇది వెల్కమ్ బోర్డ్, అగాటి వెల్కమ్ బోర్డ్. బికాస్ నేను ల్యాండ్ అయింది అగాటి. ఇక్కడ మనకి 4 to 5 ఉన్నాయి ఐలాండ్స్. సో ఓన్లీ ఈ ఐలాండ్లో మనకి ఎయిర్పోర్ట్ ఉంది, ఓకే, విచ్ ఈస్ కాల్డ్ అగాటి. అండ్ ఇందులో నాకు కాస్ట్ ఎంత అయింది, ట్రిప్కి ఎంత అయింది, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? డోంట్ వరీ, స్టే ట్యూన్, బాయ్. సో హాయ్ గైస్, ఇప్పుడే ల్యాండ్ అయ్యాను లక్షద్వీప్కి. ఇందాకే నా ల్యాండ్ అయింది, బట్ చాలా ఫోర్స్ఫుల్గా ఫ్లైట్ అనేది స్టాప్ చేశాడు. వై? బికాస్ జస్ట్ 1.5 కిలోమీటర్ అంతా, ఎయిర్పోర్ట్ 1.5 కిలోమీటర్, అండ్ రన్వే 1 కిలోమీటర్ 200 మీటర్స్ అంతా జస్ట్. సో చాలా ఫోర్స్ఫుల్గా ఆపారు ఫ్లైట్ మాత్రం. నా ప్రీవియస్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలా ఫోర్స్ఫుల్గా ఫ్లైట్ అనేది ఆపారు. సో ఇదే లక్షద్వీప్, దిస్ ఈస్ లక్షద్వీప్. సో ఇది బీచ్ అంతే, ఇది బీచ్. అండ్ నా రూమ్ వచ్చి అది అక్కడ వైట్ ఇక్కడ వైట్, అది నా రూమ్. ఓకే, ఇది నా డే 1 ఫస్ట్ చెప్తున్నా, ఇది నా డే 1. ఓకే, ఇది నా డే 1. అండ్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను కాబట్టి వీళ్ళు నాకు ఎంత ప్రైస్ పడింది, ఎంత ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఆల్సో స్కూబా డైవింగ్ కూడా ఉంది, అది కానీ సపరేట్ ఛార్జెస్. నాకు అరౌండ్ ట్రిప్ వచ్చి నాకు రూమ్ ఛార్జెస్, అండ్ ఇది నాకు 3 nights 4 days ట్రిప్, ఓకేనా? 3 nights 4 days ట్రిప్. ఆ ట్రిప్లో నాకు ఇంక్లూడింగ్ ఫుడ్, 3 times ఫుడ్ అండ్ నాన్ వెజ్, మీకు వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే ఏమీ లేదు, సింపుల్ చేపలే. సో డే 1లో నేను ల్యాండ్ అయిన వెంటనే నాకు పెట్టిన టిఫిన్ కొన్ని బనానాస్ అండ్ కొన్ని అప్పడాలు, లైక్ పాపడ్ ఏదో ఒకటి. అండ్ ఈ డిష్ వచ్చి పుట్, లైక్ గోధురవ ఆర్ బొంబాయి రవ్వ, ఎనీథింగ్ దాంతో. అండ్ కొంచెం కొబ్బరి పాలు మిక్స్ చేసి చేస్తారంట, దాన్ని పుట్ అంటారంట కేరళ వాళ్ళు. అండ్ కొంచెం శనగల కర్రీ. ఇది నా మార్నింగ్ టిఫిన్, ఓకే. రే గోవా కాదురా ఇది, లక్షదీప్ చూడు, తెల్ల ఇసుక. గోవా కాదు, లక్షదీప్, ఓకేరా? ఏదో నత్త బయటకు వస్తుంది, ఇష్టమా? కరుస్తుందా? కరవదా? చూస్తా. అమ్మ తోడు ఎట్లుంది కూడా, అది క్రేజీ ఉంది అసలు. అది అమ్మ కరుస్తుంది అమ్మ తోడు. సో కాసేపు బీచ్లో టైంపాస్ చేసినాక నాకు పెట్టిన లంచ్ ఫిష్ బిర్యానీ, లైక్ బిర్యానీ ఓన్లీ, అండ్ కొన్ని పాపడ్లు అండ్ 2 boiled eggs అండ్ కొంచెం సలాడ్, అంతే. ఇది నా లంచ్. ఇది అయిపోయినాక ఒక ఈవినింగ్ అలా స్టార్ట్ చేస్తాను చెప్పారు యాక్టివిటీస్. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. సో ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 4 o'clock అవుతుంది. 4 o'clock, ఎగ్జాక్ట్ 4 o'clock అవుతుంది. సో ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నాను. సో ఎటు అంటే కల్పిటి, అది ఇంకొక ఐలాండ్, మన లక్షద్వీప్లో ఇంకొక ఐలాండ్, సెకండ్ ఐలాండ్. అది సెకండ్ ఐలాండ్, థర్డ్ ఐలాండ్, ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. కానీ ఇప్పుడు నేను వెళ్తుంది మాత్రం కల్పిటి ఐలాండ్కి, ఓకే. బట్ బిఫోర్ దాట్ మాకు ఒక చిన్న యాక్టివిటీ ఉంది, లైక్ ఇట్స్ నాట్ యాక్టివిటీ, జస్ట్ లైక్ సీయింగ్ అంతే, లైక్ ఎట్లా అంటే టర్టిల్, ఓకే, టర్టిల్ వాచింగ్. బట్ మా లక్ ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే బిగ్గెస్ట్ టర్టిల్ విచ్ యూ హ్యావ్ సీన్, ఓకే. చాలా పెద్ద టర్టిల్ మేము చూసాం, చూడండి ఎంత పెద్దదిగా ఉంది టర్టిల్. లైక్ మీకు స్క్రీన్లో చిన్నగా అనిపించచ్చు, కానీ నాకు లైవ్లో మాత్రం చాలా పెద్దదిగా ఉంది, చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. అండ్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇది చాలా ఓల్డ్ టర్టిల్ అంట, చాలా ఓల్డ్ టర్టిల్. ఇంకా కొన్ని మంత్స్ ఉందంట ఇది చచ్చిపోవడానికి అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వీటికి ఒక లైఫ్ స్పాన్ బట్టి చెప్పేస్తున్నారు వాళ్ళు. చాలా పెద్ద టర్టిల్. అండ్ నౌ
వీఆర్ డన్ విత్ సీయింగ్ టర్టిల్స్. అండ్ ఇప్పుడు మేము వెళ్తుంది కల్పిటి ఐలాండ్. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది మొత్తం అగటి ఐలాండ్. ఈ అగటి ఐలాండ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, ఒక లైన్ లాగా ఉంటుంది స్ట్రైట్గా. ఓకేనా, స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. అండ్ వాళ్ళు నాకు కొన్ని బిస్కెట్స్ ఇచ్చారు, మనం ఇవి ఫీడ్ చేయొచ్చు అంట ఫిషెస్కి, తింటే అంట లైక్ గుడ్ బిస్కెట్స్. చూడండి ఒకసారి మీరు చూడండి, దగ్గరకు వచ్చి మంచి నీట్గా తినేస్తున్నాయి. చాలా బాగుంది, నాకు ఫీల్ మాత్రం టూ గుడ్. సో ఇదే కల్పిటి ఐలాండ్, నేను దిగింది ఇప్పుడే కల్పిటి ఐలాండ్ ఇదే. ఈ ఐలాండ్లో ఎవరు స్టే చేయరంట, లైక్ ఇది ఒక చిన్న ఐలాండ్ అంతే, ఎవరు స్టే చేయరు ఈ ఐలాండ్లో. బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ రీసెంట్గానే ఈ ఐలాండ్లో ఒక 2 కిల్లర్ వీల్స్ వచ్చినాయంట. అవి షార్క్స్ కన్నా డేంజర్ అంట కిల్లర్ వీల్స్. అంటే వాళ్ళు చెప్పారు షార్క్స్ ఇంకా అంత డేంజరస్ కాదంట, ఈ కిల్లర్ వీల్స్ కొంచెం డేంజర్ అంట. సో ఈ కల్పిటి ఐలాండ్కి అయితే రీసెంట్గా వచ్చినాయంట ఒక 2. సో మీకు చూపించుకుంటా నేను వాక్ చేస్తా, ఓకేనా. బికాస్ అక్కడ నేను మాట్లాడినా మీకు వినిపించదు, సో అందుకే సపరేట్గా చెప్పాల్సి వస్తుంది. బికాస్ లైక్ మొత్తం ఫుల్గా వాటర్ సౌండ్ వస్తుంది నాకు అక్కడ, ఎంత ట్రై చేసిన డబ్బింగ్. సో అందుకే దాని వీడియో సపరేట్ చేస్తాను, వాయిస్ సపరేట్ చేస్తాను. సో ఇది మొత్తం కల్పిటి ఐలాండ్. అండ్ ఇక్కడ మీకు స్టోరీ చెప్తాను, సింపుల్ స్టోరీ. ఈ లక్షద్వీప్ మనకి ఎలా వచ్చింది, అసలు మనం ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఎలా వచ్చింది, అండ్ మనకి లక్షద్వీప్ ఎలా వచ్చిందో నేను సింపుల్ షార్ట్లో చెప్తాను స్టోరీ, ఓకే మీకు. సో మనకి 1947 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ పిఎం ఉంటాడు, ఇయత్ అలీ ఖాన్ అని, సమ్ ఎక్స్-పర్సన్. సో తను ఏమనుకున్నాడు, తను ఈ లక్షద్వీప్ అనేది తీసుకుందామని ఫిక్స్ అయ్యాడు. ఈ లక్షద్వీప్ని కొట్టేద్దాం, వాళ్ళ దాంట్లో కలిపేసుకుందామని ఫిక్స్ అయ్యాడు. సో అలా పాకిస్తాన్ పిఎం ఫిక్స్ అయినప్పుడు సో వాళ్ళ ఆర్మీని కరాచీ నుంచి లక్షద్వీప్కి పంపించడానికి సిద్ధమయ్యాడు. సో అలా సిద్ధమయ్యే టైంలో మన ఇండియన్ స్ట్రాంగ్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకి తెలిసింది. సో ఇలా పాకిస్తాన్ పీపుల్ తన ఆర్మీని పంపించి లక్షద్వీప్కి పంపించి తీసుకుందామనే, అంటే లాగేసుకుందామనే ఛాన్సెస్లో ఉన్నాడని తెలిసింది. సో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం డిసైడ్ అయ్యాడు, వాళ్ళు రీచ్ అయ్యే ముందు, పాకిస్తాన్ పీపుల్ రీచ్ అవ్వక ముందే మన ఇండియన్ పీపుల్ని ఒక 2 మెంబర్స్ని లక్షద్వీప్కి పంపించి ఫ్లాగ్ హోస్ట్ చేశాడు, మన ఇండియన్ ఫ్లాగ్ హోస్ట్ చేశాడు. సో అప్పటి నుంచి ఈ లక్షద్వీప్ అనేది మన ఇండియాలో కలిసిపోయింది. లేదంటే డెఫినెట్గా ఇది ఒక పాకిస్తాన్ పీపుల్కి వెళ్ళిపోయేది, మన ఇండియన్ పీపుల్స్కి వెళ్ళిపోయేది కాదు. అండ్ ఇక్కడ మెయిన్లీ చాలామంది వచ్చి ఎవరైతే కేరళ, నియర్ బై కేరళ వాళ్ళే ఎక్కువ మైగ్రేట్ అయ్యారు ఇక్కడికి చాలా వరకు. మోరోవర్ ఎందుకంటే అది ఒకటి నియర్ కదా. బికాస్ నాకు గోవా నుంచి ఇక్కడ రావడానికి నియర్లీ 2 hours పట్టేది ఫ్లైట్, అక్కడి నుంచి ఇక్కడ గోవాకి రావడానికి 2 hours ఫ్రమ్ గోవా టు లక్షద్వీప్. మళ్ళీ హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళడానికి 1 hourలో వెళ్ళిపోయా, లైక్ 1 hour 40 minutesలో తీసుకొచ్చాడు. బట్ ఈ కమింగ్ టు దిస్ కల్పిటి ఐలాండ్ చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా నేచర్గా ఉంది, చాలా పీస్ఫుల్ నేచర్గా ఉంది. చూడండి మీకు చూపిస్తాను, ఓకేనా. అండ్ డే 1లో అన్నీ అయిపోయినాయి, కల్పిటి ఐలాండ్ అయిపోయింది అండ్ టర్టిల్స్ వాచింగ్ కూడా అయిపోయింది. సో నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు రూమ్. అండ్ ఇక్కడ సన్సెట్ చూడండి, సముద్రం మధ్యలో బోట్లో సన్సెట్ అవుతుంటే లిటరలీ ఆ వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నౌ యూ గైస్ ఎంజాయ్ సీయింగ్ దిస్.